పెద్దలకు నమస్కరించి తెలియజేయనిది ఏమనగా మాది గోవర్ధనగిరి గ్రామం సార్, రఘునాథ్పల్లి మండలం, జిల్లా జనగామ. ఇక్కడ దాదాపు 428 ఎకరాలు ఈ యొక్క గోపాలస్వామి గుట్ట ఉన్నది సార్. అదేవిధంగా 200 ఎకరాలు ఇక్కడ పెద్దబోడు అనేది ఉన్నది సార్. కాబట్టి ఇక్కడ కనుక ఈ మర్రికుంట అనే చెరువు ఫ్యూచర్లో దీన్ని పెద్ద రిజర్వాయర్ చేస్తే దాదాపు గోవర్ధనగిరి గ్రామం, అదేవిధంగా కుర్చోపల్లి, అదేవిధంగా రాఘపురం, శివాజీనగరం, కంచనపల్లి ఇలాంటి గ్రామాలకు ప్రతి ఒక్క గ్రామానికి వాటరు పోయే విధంగా ఉంటుంది సార్. కాబట్టి ఈ గుట్ట కనుక వాటరు జలపాతం ఉంది సార్. ఇది దాదాపు 428 ఎకరాలనే సార్. దీనికి వచ్చిన వాటర్ కూడా ఇందులోకే వస్తుంది. తర్వాత ఇవి వచ్చేసి సార్ ఇక్కడ నుండి ఈ మన బోర్డు వరకు దాంతో సహా ఇటు పోతే వచ్చేసి అసిరాపల్లె రిజర్వాయర్ ఉన్నాయి సార్. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు కనుక వదిలితే ఇది ఖచ్చితంగా రైతులకు చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేక రైతులు చాలా బాధపడుతున్నారు సార్. కాబట్టి మీరు దయనీయులైన మీరు మా యొక్క గోవర్ధనగిరి గ్రామ రైతులను ఆలోచించి తక్షణమే ఇది ఒక ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నాం సార్. దీన్ని మీరు చూసి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం సార్. వచ్చిందా ఇక్కడ ఉప్పడే ఆ బోర్డు దగ్గరనే రిజర్వాయర్, అసిరాపల్లె రిజర్వాయర్ ఉంది. దాని పక్కన పోతే మల్లన్న గండి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా ఇక్కడికి కనుక రిజర్వాయర్ పడితే ఇది మల్లన్న గండి కంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది సార్. చూడండి ఇక్కడ ఎంత ఏరియా ఉందో అక్కడ బోర్డుకు చూసుకొని ఇట్లకెళ్ళి ఈ బోర్డుకు ఈ గుట్ట కనుక అటాచ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇది చాలా పెద్దగా రిజర్వాయర్ అవుతుంది సార్. కాబట్టి కొన్ని గ్రామాలకు, కొన్ని ఎకరాలకు వాటరు పారే అవకాశం ఉంది సార్. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది సార్. చూడండి ఇక్కడ ఏరియా ఎంత పెద్దగా ఉందో, దాదాపు కొన్ని వేల ఎకరాలకు నీళ్లు పోయే అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా దీన్ని కనుక మీరు ప్రాజెక్ట్ వర్క్ రిజర్వాయర్ కనుక చేస్తే వందల వేల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉంది సార్. సార్ అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే గుట్ట సార్, అది వచ్చేసి 428 ఎకరాలు ఉంటుంది సార్. అక్కడికి నుంచి వచ్చే వాటర్ కూడా ఇందులోకే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మల్లనగండి, అసిరాపల్లె రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ ఇక్కడికి రావడం జరుగుతుంది సార్. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడి నుండి అక్కడ గుట్ట వరకు 650 మీటర్ల పొడవు ఉన్నది సార్. అదేవిధంగా లోతు 85 మీటర్లు లోతు ఉన్నది సార్. కాబట్టి ఇట్లా చూసుకుంటే మనకు దాదాపు కొన్ని వేల ఎకరాలకు వాటర్ అందే అవకాశం ఉంది సార్. కాబట్టి దయచేసి తక్షణమే దీన్ని మీరు చూసి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ నుండి దాదాపు 650 మీటర్ల పొడవు, 85 మీటర్ల లోతు ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఇంజనీరింగ్లతో కూడా చెక్ చేయడం జరిగింది సార్. కాబట్టి మీ దృష్టి దాకా తీసుకొస్తున్నాం సార్. చూడండి అదేవిధంగా ఇక్కడ మనకు గొప్ప విషయం ఏంటంటే అక్కడ తెల్లగా అవుపడే రాళ్ళు ఉన్నాయి సార్. 400 సంవత్సరాల చరిత్ర ఉంది సార్. గోవర్ధనగిరి గోపాలకృష్ణుని కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్. గత కోమల్ల, గోవర్ధనగిరి, అసిరాపల్లి, వెల్ది ఈ గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ యొక్క గోపాలకృష్ణుని కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది సార్. కాబట్టి ఇది కనుక అయితే దీని వెంబడి డైరెక్ట్ చూసుకుంటే సార్ అక్కడ వచ్చేసి మెయిన్ హైవే రోడ్ సార్, 4 వేల హైవే రోడ్ అవుపిస్తుంది సార్, రైల్ ట్రాక్ కూడా అవుపిస్తుంది సార్. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వరకు రహదారి కనుక తెస్తే ఈ మన యొక్క గోపాలస్వామి టెంపుల్ కూడా ఫ్యూచర్లో బాగుపడే అవకాశం ఉంది సార్.
సార్ అదేవిధంగా ఆ గుట్ట నుండి ఇక్కడి వరకు సార్ ఇది కనుక కట్ట వేస్తే మాత్రం ఇన్ని వేల ఎకరాలకు చూడండి సార్ ఎక్కడి వరకు అంటే దాదాపు మనకు ఒక 6-7 వేల ఎకరాల వరకు నీళ్లు అందే అవకాశం ఉంది సార్. మీరు చూడండి సార్ ఇక్కడికించెల్లి పక్కనే రాఘవపూర్, కుర్చాపల్లి, అది గోవర్ధనగిరి ప్లస్ శివాజీనగరం, కంచనపల్లి, గబ్బెట ఇదే విధంగా అన్ని గ్రామాలకు పోయే అవకాశం ఈజీగా మనకు చూస్తే కనిపిస్తుంది సార్. ఇట్లా ఈ ఎంత భూమి వేస్ట్గా పోతుందో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్.